Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkar. ఈ రోజున మనం జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి మోటారు వాహనాల చట్టంలోని ఇన్సూరెన్స్ నిబంధనలోని ఒక తీర్పును గురించి ఈరోజు తెలుసుకుందాం. మొదటగా కేసు పేరు వచ్చేసి తారిక్ అహ్మద్ మీర్, లేకుంటే కేసుల పేరిట చేద్దాం. క్లైమ్ పిటిషన్ అబ్దుల్ హమీద్ ఖాండే వర్సెస్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ అదర్స్. ఇది కేసుల పేరు. జస్టిస్ జావేద్ ఇక్బాల్ మియాన్ ఏదో ఉంది. జస్టిస్ జావేద్ ఇక్బాల్ మియాన్. ఈ ముస్లిం నేమ్స్ మనకు పెద్దగా రాదు, రైట్. సో ఆయన ఈ కేసు అబ్దుల్ హమీద్ ఖండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్, యూనియన్ కాదు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కో అండ్ అదర్స్. దాంట్లో చెప్తే ఏమన్నాయంటే, ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ నాట్ లయబుల్ టు ఇండెమ్నిఫై వెన్ ది ఓనర్ హ్యాస్ ఫెయిల్డ్ హిజ్ ఓనర్స్. దట్ మీన్స్ ఓనర్స్ అంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చెకింగ్ ద డిఎల్ ఆఫ్ ద డ్రైవర్ ఆఫ్ ద అఫెండ్ వెహికల్. ఒక డ్రైవర్ని చేసుకునేటప్పుడు ఓనర్ గారు నీకు లైసెన్స్ ఉందా అని కంపల్సరీగా అడగాలి. అడిగిన తర్వాత చాలామంది వెరిఫై చేసుకుంటారు, ఉందా, ఎప్పుడు దాకా ఉంది, ఇది బ్యాడ్జ్ ఉందా లేదా, నీకు ఏదో ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే హెవీ లైసెన్స్ ఉందా లేదా, ఎప్పుడు దాకా ఉంది, ఇవన్నీ నీకు కొంతమంది అయితే అడ్వాన్స్గా ఇప్పుడు మనకి వాహన్ పోర్టల్లోకి వెళ్ళిపోవడం, కొంతమంది లైసెన్స్ కూడా చెక్ చేసుకోవడం చూస్తున్నారు. అది మరీ అడ్వాన్స్డ్ కాకపోతే మొట్టమొదట డ్రైవర్కి లైసెన్స్ ఉందా లేదా అనేటువంటి చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఓనర్ది. సెక్షన్ 3లో చెప్పాం, యూ కెనాట్ డ్రైవ్ ద వెహికల్ విదౌట్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అకార్డింగ్ టు ఎంవి యాక్ట్. యూ షుడ్ నాట్ అలౌ ఎనీ పర్సన్ ఆల్సో టు డ్రైవ్ ద వెహికల్ విదౌట్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఏంటి? నిన్ననే మన కాలేజీ ముందు కూడా మీరు చూసే ఉంటారు, మన కాలేజీ ముందే యాక్సిడెంట్ జరిగింది. సిమెంట్ వర్లోడు ఎదురుగా మోటార్ సైకిల్ వాడు, ఆ పిల్లలు చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని వస్తున్నారు, ఇనపళ్ళు గుద్దుకున్నారు. అల్టిమేట్లీ రిజల్ట్ ఈజ్ కాల్ ఫ్రాక్చరింగ్. వీ కాంట్ ఎక్స్పెక్ట్ వెన్ ద యాక్సిడెంట్ టేక్స్ ప్లేస్, రైట్. ఇక్కడ ఒకసారి కేసు ఫ్యాక్షన్లోకి వెళ్దాం. అబ్దుల్ హమీద్ కేసులో తారిక్ అహ్మద్ మీర్ వీళ్ళ ఫాదర్ అనమాట, అబ్దుల్ హమీద్ ఫాదర్. లేకపోతే ఈ కేసులో డిసీజ్ ఇతను తారిక్ అహ్మద్ మీర్. ఆయన మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే he died during a road accident because he was hit by Tata Sumo. Right? So actually he was going on a motorcycle and an accident took place in which the vehicle, that is Tata Sumo, hit him, as a result of which he was admitted in the hospital. Okay, anyway, he died. Later, his dependents, four others, they filed a petition under section 166 of the Motor Vehicle Act to get some compensation. వేసినప్పుడు అదర్ సైడ్ వెహికల్ టాటా సుమో మీద వేయాలి. టాటా సుమో డ్రైవర్ దాని మీద ఏమంటారు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ టాటా సుమో డ్రైవర్ మీద కూడా పెడతాం జరిగింది. పెడితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బ్రహ్మాండమైన పాయింట్ తీసుకొచ్చారు. ఒకటి, ద డ్రైవర్ డిడ్ నాట్ హ్యావ్ వ్యాలిడ్ అఫెండింగ్ వెహికల్. అంటే టాటా సుమో యొక్క డ్రైవర్కి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఎందుకంటే హీ హాజ్ గాట్ ఓన్లీ ద సో కాల్డ్ ఎల్ఎంవి అంటే కార్లు నడపడానికి లైసెన్స్ ఉంది. ఎల్ఎంవి మీన్స్ సో కార్లు నడపడానికి లైసెన్స్ ఉంది, బట్ హెచ్ఎంవి లేదు. అది కూడా 26/11/97 ఎక్స్పైర్ అయింది, రెన్యువల్కి పెట్టానన్నాడు. కానీ మనకి యాక్సిడెంట్ వచ్చేసి 2008లో జరిగింది, 2008. ఎప్పుడు జరిగింది డేట్ సడన్గా మర్చిపోయాను. ఓకే, హీ డైడ్. ఓకే, మళ్ళీ చెప్తానులే. సో ఈ డేట్ నాటికైతే అతనికి ఇన్సూరెన్స్ లేదు. సెకండ్ పాయింట్, ఇన్సూరెన్స్ కదా, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. సెకండ్, వెహికల్ ఆల్సో ఇన్షూర్డ్ ఫ్రమ్ 8/10/2004 నుంచి 8/10/2004 నుంచి
7/10/2005 వరకు ఇన్సూరెన్స్ ఉన్నది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి, హీ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్సూరెన్స్, హీ డజంట్ హ్యావ్ ఎనీ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. ఇది ప్రాబ్లం. మరి లేనప్పుడు ఏం చేయాలి? నా ఇన్సూరెన్స్ కంపెనీ అయ్యా మేము ఇవ్వాల్సిన బాధ్యత లేదు. దీని మీద కింద ఎంఈసిటీ ఏం చేశారంటే, నో డౌట్ ది డ్రైవర్ could not possess valid driving license. Therefore, the owner is liable. Owner has already insured his vehicle. Insurance is okay. So therefore, insurance company is directed to pay and recover from the owner అని కింద కోర్టు ఇచ్చింది. దాని మీద హైకోర్టుకు వచ్చారు. హైకోర్టుకు వస్తే హైకోర్టు కూడా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే దీంట్లో 2 witnesses were examined and they stated that insurance is there, but the license expired on 26/11/1997, that too LMV, light motor vehicles only, heavy motor vehiclesకి లేదు అని క్లియర్గా చెప్పారు. మరి ఏంటి? నౌ డెఫినెట్లీ యూ కెనాట్ ఫిక్స్ ద లయబిలిటీ ఆన్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. The insurance company cannot indemnify the loss, but still they have to pay and recover basing on Papundadars versus Vinod Kumar Lamba and others 2018. Because insurance company cannot be saddled with the liability to indemnify the insured when the owner failed in his onus of checking the driving license. So this is very, very important. కానీ పే అండ్ రికవర్ అనేది వదిలిపోయింది. దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఓనర్గా మనం ఒక డ్రైవర్ని తీసుకునేటప్పుడు యూ హ్యావ్ టు చెక్ హిజ్ డ్రైవింగ్ లైసెన్స్ పర్ఫెక్ట్లీ ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మనకి. మొహమాటం పోతే యాక్సిడెంట్ అయితే యూ ఆర్ లయబుల్ టు పే. నౌ ద ఓనర్ ఈజ్ లయబుల్ టు పే. సో ఐ థింక్ యూ ఆర్ వెరీ క్లియర్. So please read the case law and enrich your legal knowledge. With this, I am stopping here. Thank you.